హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఈరోజైతే ఒక మంచి స్వీట్తో మీ ముందుకు వచ్చేసాను. గులాబ్ జామ్. చాలామంది ఇష్టపడే స్వీట్ ఇది. ఇది పగలకుండా రావాలంటే ఎలా చేసుకోవాలో కొన్ని టిప్స్ చెప్తాను. మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? వచ్చేయండి. ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాక్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 160 గ్రామ్స్. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కాచి చల్లార్చిన మిల్క్ తీసుకున్నాను. మిల్క్ కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటున్నాను. మిల్క్ యాడ్ చేయటం వలన గులాబ్ జామ్ చాలా సాఫ్ట్గా వస్తాయి. అందుకే నేను మిల్క్ యాడ్ చేసుకున్నాను. దీన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుని చూడండి, ఈ విధంగా చేతులకి గీ అప్లై చేసుకొని చిన్న ఉండలుగా తీసుకుని దాన్ని ఇలా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వలన గులాబ్ జామ్ అనేది పగలకుండా నీట్గా వస్తాయి. మధ్యలో గీ అప్లై చేసుకుంటూ ఈ విధంగా అన్నీ ప్రెస్ చేసుకుంటూ చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. చూసారుగా అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందాం. ఒక స్టవ్ మీద ఆయిల్ పెట్టేసాను. అది హీట్ అయ్యేలోపు మనం దీనికి కావాల్సిన పాకం కూడా రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు దీనిలో 2 గ్లాసెస్ షుగర్ తీసుకుంటున్నాను. వాటర్ మనం 1:1 క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసెస్ షుగర్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ సిరప్ అనేది కొంచెం థిక్గా అవ్వకుండా చూసుకోవాలి. ఆ విధంగా థిక్గా అయినట్లయితే గులాబ్ జామున్స్లోకి మంచిగా అబ్జర్బ్ అవ్వదనమాట. అలా అవ్వటం వలన ఇన్సైడ్ గట్టిగా వస్తాయి. మీకు తెలిసే ఉంటుంది, ఎప్పుడైనా అలా అయ్యి ఉండొచ్చు. అది ఎందువల్లంటే పంచదార పాకం అనేది కొంచెం థిక్గా అయినట్లయితే అది సరిగా అబ్జర్వ్ చేసుకోదు కాబట్టి ఇన్సైడ్ గట్టిగా ఉండిపోతుంది. అలా కాకుండా పంచదార పాకం అనేది లైట్గా జస్ట్ కొంచెం గ్రీజీగా అనిపిస్తే సరిపోతుంది. బాగా బబుల్స్ వచ్చే వరకు పాకాన్ని ఉడికించుకోవాలి. బబుల్స్ వచ్చిన తర్వాత దాన్ని జస్ట్ ఒకసారి చెక్ చేసుకుంటే అది కొంచెం స్టిక్కీగా అనిపిస్తే సరిపోతుందన్నమాట. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు బాల్స్ అన్ని అందులో వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని వీటిని డైరెక్ట్గా తీసి పక్కన షుగర్ సిరప్ రెడీ అయిపోయింది కదా, దానిలో డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. చూసారుగా ఇవి ఫ్రై అయిపోయినాయి. వీటిని పంచదార పాకంలో వేసేస్తున్నాను. షుగర్ సిరప్లో వేసిన తర్వాత 2-3 అవర్స్ పక్కన పెట్టుకుంటే సిరప్ అనేది బాగా పట్టేసి అవి గులాబ్ జామ్ అనేవి సాఫ్ట్గా అయిపోతాయి. చూసారుగా గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా చేసుకోవాలంటే చిన్న టిప్స్ ఫాలో అయ్యి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టిప్ వచ్చేసి మిల్క్తో మిక్స్ చేసుకోవడం. అలాగే సెకండ్ టిప్ వచ్చేసి ఉండలు చేసేటప్పుడు ప్రెషర్ అప్లై చేస్తూ చేసుకోవాలి. అలాగే థర్డ్ టిప్ వచ్చేసి షుగర్ సిరప్ అనేది థిక్గా అవ్వకుండా చూసుకోవాలి. మీకు కనుక టిప్స్ నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. దానివల్ల నా నుండి వచ్చే ప్రతి వీడియో
మీకు నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.